జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు ముస్లింల విషయంలో పూర్తిగా తెగించేసినట్టే కనపడుతున్నారు. ఈ న్యూస్ చూడండి ఒకసారి, అద్భుతంగా ఉండాలి. ఓకేనా మిత్రులారా, ముందుగా ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరూ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మిత్రులారా, మన సంస్కృతి, మన దేశం, మన ధర్మం వీటిల్ని కాపాడుకోవడమే మన న్యూస్ అఖండ అసలు లక్ష్యం. కార్పొరేట్ సంస్థల అండదండలు లేకపోయినా కేవలం మీలాంటి దేశభక్తుల మద్దతుతోనే మేము ఇక్కడి వరకు రాగలిగినాం. నిజాయితీగా వార్తలు చెప్పడం అంటే ఈ రోజుల్లో ఒక పెద్ద యుద్ధం లాగా మారిపోయింది. ఈ యుద్ధంలో నిలబడాలన్నా, సనాతన ధర్మం యొక్క గళాన్ని మరింత గట్టిగా వినిపించాలన్నా మాకైతే మీ సహకారం ఎంతైనా అవసరం. మన ఛానల్ మనుగడ కోసం, అలాగే నిజం గెలవడం కోసం మీ శక్తి మేరకు చిన్న ఆర్థిక సహాయాన్ని అందించి మాకు వెన్నుముకగా నిలవండి. మీరు ఇచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా ధర్మరక్షణకే వినియోగించబడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో సహకరించండి. మన ధర్మాన్ని, దేశాన్ని కాపాడుకుందాం. మిత్రులారా, ఈ స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. అలాగే పేటిఎం, గూగుల్ పే ఆ నెంబర్లన్నీ కూడా ఉంటాయి. అలాగే కామెంట్ సెక్షన్ లో అకౌంట్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీరు ఏ రూపంలో అయినా సరే మన ఛానల్ కు ఆర్థిక సహకారం అందించవచ్చు. అలాగే ఒకవేళ మీరు డబ్బులు పంపడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అదే నంబర్ కు వాట్సాప్ ఉంటుంది. నాకు వాట్సాప్ లో ఒక్కసారి మెసేజ్ చేయండి ప్లీజ్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, అస్సాం రాష్ట్రం 1950 జనవరి 26వ తారీఖున ఏర్పడిందనమాట. ఈ అస్సాం రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి యాక్ట్ ఒకటి ఉన్నది. ఆ యాక్ట్ పేరు ద ఇమిగ్రేషన్ యాక్ట్ అనమాట. ఈ ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారం 1950 తర్వాత అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించే ఏ వ్యక్తి కూడా అస్సామీ అయితే కాదనమాట. కానీ అస్సాం ఏర్పడిన తర్వాత నుంచి మొన్నటి వరకు ఈ అస్సాం రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీనే పరిపాలించింది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంటే ఎట్లుంటుందో మనకు అందరికి కూడా తెలుసు. నేనే దాని గురించి ఏం ప్రత్యేకంగా ఏమో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దిక్కుమాలినటువంటి సూడో సెక్టర్ కాంగ్రెస్ పార్టీ ఆ యాక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టి ముస్లింలకు అందరికి కూడా పెద్దపీట వేయడం మొదలు పెట్టింది. అంతేకాకుండా ఏదే మన దేశంలో ఉండేవాళ్ళు అంటే సరేలే బా, వాళ్ళు ఎండే పుట్టారు, ఎండే పెరిగినారు, వాళ్ళు చేయకపోతే ఇంకెవరు చేయాలా అని కూడా అనుకోవచ్చు. కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి మియా ముస్లింలను సాదరంగా ఆహ్వానించడం ప్రారంభించారు. ఏది ఇంటర్లను ఆహ్వానించారనమాట. ఇక 1971 అయితే కాంగ్రెస్ పార్టీ ఏకంగా 40 లక్షల మంది బంగ్లాదేశ్ మియా ముస్లింలకు మన భారతీయ పౌరసత్వాన్ని కల్పించిందనమాట. ఎంతమందికి? 40 లక్షల మందికి. ఏమన్నా మాటలంటయా? వాళ్ళు ఊరు వాళ్ళకి ఎందుకు మన దేశ పౌరసత్వం ఇవ్వాలా? ఏంది దరిద్రం అంటే, ఓటు బ్యాంకు రాజకీయాలు అంటే ఇట్టే ఉంటాయి కాంగ్రెస్. వాళ్లకు ప్రత్యేకంగా ఇళ్ల నిర్మాణం కూడా చేశారు. అలాగే వాళ్లకు ఉచితంగా రేషన్ కార్డులు కూడా ఇచ్చినారనమాట. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే బహుశా ఇట్లాంటిదేనేమో. లేకపోతే ఎవడు సొమ్ము ఎవరికి పెడతారు? ఏంది దరిద్రం? మన హిందువులంతా కూడా కష్టపడి చెమటోడ్చి సంపాదించి కట్టేటువంటి పన్నులను అప్పటి ప్రధాని అయినటువంటి ఫిరోజ్ జహంగీర్ గాంధీ సత్యమణి ఎవరు ఇందిరా గాంధీ అప్పనంగా ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలకు అందరికి కూడా కట్టబెట్టింది. ఈ ఇందిరా గాంధీ పరిపాలించినంత కాలం మన దేశం తీవ్రమైనటువంటి కష్టాల్లో నడిచిందనమాట. ఎక్కడ చూసినా కూడా ఉంటే అతివృష్టి, లేకపోతే అనావృష్టి అనమాట. ఆ విధంగా వరదలు, తుఫాన్లతో దేశం అంతా కూడా అల్లకల్లోలంగా జరిగింది. ప్రజలకు తినడానికి తిండి కూడా ఉండేది కాదు. కానీ ఈ ఇందిరా గాంధీ మాత్రం అప్పనంగా మన సొమ్మునంతా తీసుకుపోయి ఈ బంగ్లాదేశీ మియా ముస్లింలకు దెబ్బపెట్టింది అనమాట. సరే, ఇక బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా అస్సాం వచ్చి స్థిరపడుతున్నటువంటి ముస్లింలకు ఇచ్చేటటువంటి తాయిలాండ్లో చూసినటువంటి మిగిలిన బంగ్లాదేశ్ మియా ముస్లింలు ఇక అప్పటి నుంచి మన దేశంలోకి రావడం మొదలుపెట్టారు. ఒరే, ఇదేదో బాగుండదే, మనకైనా భారతదేశం లేకపోతే వాళ్ళు పౌరసత్వం ఇచ్చారు, అంతటితో ఆకుండా మనకి ఇల్లు కట్టించారు, రేషన్ ఇచ్చారు, ఇది మేలు కదా మనకు ఇవారు బడి వచ్చేదానికంటే అని చెప్పేసి వాళ్ళంతా భారతదేశానికి రావడం మొదలుపెట్టారు. ఇక మన పశ్చిమ బెంగాల్, అదేవిధంగా అస్సాం రాష్ట్రాలు ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి జిహాదీ గుంపులతో నిండిపోయినాయి. ఇక ఆ సమయంలో రెండు రాష్ట్రాల్లో ఉన్నది సెక్యులర్ ప్రభుత్వాలే కాబట్టి సహజంగానే ఆ ప్రభుత్వాలు మన హిందువులకు రెండో ప్రాధాన్యతనైతే కల్పించి ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి అక్రమ వలసదారులకు అంటే ఈ మియా ముస్లింలకు అందరికీ కూడా అధిక ప్రాధాన్యతను కల్పిస్తా వచ్చినారన్నమాట. అయితే అప్పట్లో మన హిందువులను ఏకతాటి మీదకి తీసుకొచ్చేటటువంటి పార్టీ లేకపోవడం చెప్పాలంటే కొంత డ్రాబ్యాక్ అయిందనమాట. పైగా అప్పుడు ఉన్నటువంటి మన జనసంఖ్య కూలిపోవడంతో మన హిందువులకంటూ ఒక పార్టీ అనేది కూడా లేకుండా పోయింది. ఉండేటివన్నీ కూడా సూడో సెక్యులర్ పార్టీలే. దీంతో ఈ సూడో సెక్యులర్ పార్టీలు అదేవిధంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీలు రెచ్చిపోయి మరి ఈ మియా ముస్లింలకు స్వాగతం పలికినారు. ఏది పోటీపడి మరి ఫలితంగా ఇప్పుడు అస్సాంలో ముస్లింల జనాభా ఏది 2011 జనాభా లెక్కల ప్రకారం 34.22% చేరింది. మన అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి
హిమంత బిశ్వ శర్మ గారు ఇటీవల వెల్లడించినటువంటి ప్రస్తుతం అంచనా ప్రకారం, అంటే ఈ జనాభా లెక్కల అంచనా ప్రకారం అస్సాం రాష్ట్రంలో ముస్లింల జనాభా దాదాపుగా 40% చేరుకుని ఉండొచ్చు అని చెప్పారనమాట. ఏదో దేవుడి వలన అస్సాంకు ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడైనటువంటి మన హిమంత బిశ్వ శర్మ గారు వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పార్టీకి ఈ అస్సాం రాష్ట్రం కూడా మరొక పశ్చిమ బెంగాల్ లాగా తయారైందనమాట. ఇక వచ్చే 3 నెలల్లో అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉండదన్నమాట. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నాటకాలు చేయడం ప్రారంభించింది. వాళ్ళకి నాటకాలు చేయడం, అబద్ధాలు ఆడడం వాళ్ళకేం కొత్త ఏం కాదు కదా. మేము గనక గెలిస్తే గ్రేటర్ అస్సాంను తయారు చేస్తామని, తిండికి, బట్టకు, కూడుకు, గుడ్డకు అన్నింటికీ ఏ ఇబ్బందులు లేకుండా అన్ని కూడా ఫ్రీగా ఇస్తామని, అందరికీ ప్రేమను పంచుతామని, బంగ్లాదేశీ మియా ముస్లింలను కూడా భారతీయుల్లాగా ట్రీట్ చేస్తామని, మత ఘర్షణలు లేకుండా చూస్తామని, హిందువులను కన్న బిడ్డల కంటే ఎక్కువగా ఆదరిస్తామంటూ దండోరా వేస్తారు. దీంట్లో ఏ నిజాలో ఏ అబద్ధాలో మీకే తెలుసు, మీ మనసాక్షికే తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో చిరాకు పుట్టినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు ఇక విజృంభించారు. నిన్న అస్సాం రాష్ట్రానికి ఒకప్పటి గురువు అయినటువంటి శ్రీమంత శంకరదేవ సంగారి 95వ జయంతి ఉత్సవాలు అయితే జరిగినాయన్నమాట. ఈ ఉత్సవాలు అస్సాంలోని నాగోన్ జిల్లాలోని సోనిపట్ పట్టణంలో జరిగినాయి. ఈ సోనిపట్ పట్టణం అనేది హిందూ మత గురువు అయినటువంటి శ్రీమంత శంకరదేవ సంగారి బర్త్ ప్లేస్ అన్నమాట. కానీ ఇప్పుడు ఈ సోనిపట్ పట్టణంలో 70% మంది మియా ముస్లింలతో నిండిపోయి ఉన్నదట్టే, మామూలు కూడా కాదు. ఇక ఈ కార్యక్రమంలో మన హిమంత బిశ్వ శర్మ గారు మాట్లాడుతా, బంగ్లాదేశ్ అక్రమ వలసదారులైనటువంటి మియా ముస్లింల ముందు తల వంచడం కంటే చావడం మంచిది. నేను ఎప్పటికి కూడా ఈ మియా ముస్లింల ముందు తల అయితే దించను. ఆ పరిస్థితి వస్తే కాల్చుకునైనా చేస్తా తప్పించి ఇటువంటి నీతిమాల పనులు అయితే నేనైతే చేయను. ప్రస్తుతం మన అస్సాం రాష్ట్రం తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. మన అస్తిత్వాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకొని తీరాల. బహుశా అందుకేనేమో నేను ఇంకా బ్రతికున్నానని చెప్పి అనిపిస్తుంది. మన అస్సాం రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలో మన రాష్ట్రంలోని 30 లక్షల బిగాల భూములను ఆక్రమించుకున్నారు. అదంతా కూడా మన హిందువుల భూములు, అదేవిధంగా మన దేవాలయాలకు చెందినటువంటి భూములే. ఎవడబ్బ సొమ్ము అని చెప్పేసి వీళ్ళంతా కూడా మన భూములను ఆక్రమించుకుంటున్నారు. అందుకే వాళ్ళ తాట తీయాలనే నేను 100 బుల్డోజర్లకు ఆర్డర్లు పెట్టా. వాటి కోసమే దిగుతాయి. ఇప్పటికే అస్సాంలోని 12 జిల్లాల్లో హిందువులంతా కూడా మైనార్టీలు అయిపోయినారు. బంగ్లాదేశ్ మియా ముస్లింలు మెజార్టీలు అయిపోయినారు. నిజానికి ఈ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లోకి పోలీసులు కూడా అడుగు పెట్టలేరు. అలాంటప్పుడు మన వీళ్ళను ఎందుకు భరించాలా? ఆ 30 లక్షల బిగాల భూములను తిరిగి స్వాధీనం చేసుకుని హిందువులకు అప్పగించే బాధ్యతను నేనే తీసుకుంటా. మియా ముస్లింలు ఆక్రమించుకున్నటువంటి ఈ 30 లక్షల బిగాల భూముల్లో మనం ఇప్పటి వరకు 1.5 లక్షల బిగాల భూములు మాత్రమే స్వాధీనం చేసుకున్నాం. చూడండి, 30 లక్షల ఏడా, 1.5 లక్షల ఏడా, ఇంకా 28.5 లక్షల బిగాల భూములను స్వాధీనం అయితే చేసుకోవాల్సి ఉన్నది. అంతేకాదు ఈ మియా ముస్లింలను తరిమి కొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఆ పని నేను చేస్తానని శపథం చేస్తున్నాను అంటూ మన హిమంత బిశ్వ శర్మ గారు ప్రమాణం చేశారు. తాను ఏం చేస్తాననేది ఎటువంటి మొహమాటం లేకుండా కొండ బద్దలు కొట్టినట్టు తెలియజేశారనమాట. అది విషయం. మిత్రులారా, చూశారు కదా, ఇది అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు తీసుకున్నటువంటి గట్టి నిర్ణయం. తన అస్తిత్వాన్ని, తన ప్రజల భూములను కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా సిద్ధమని ఆయన అయితే స్పష్టం చేశారు. మరి దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని సంచలన నిజాలు, అలాగే రాజకీయ విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.